2018లో 7 సంవత్సరాల క్రిందట టీమ్ సేవియర్స్ అనే ఒక చిన్న మొలకలాగా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ తమ కార్యకలాపాలతో సేవలతో ఇంటింటే ఒకటి అన్నట్టు ప్రతి సంవత్సరం ఎదుగుతూ ఈరోజు ఇంతమంది సభ్యులతో ఇన్ని సేవా కార్యక్రమాలతో ఈరోజు ఇక్కడ మన ఫార్మేషన్ డేని జరుపుకోవడం ఆ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సార్ చెప్పినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి సబ్జెక్ట్ దొరకట్లేదు, కానీ ఈ ఆర్గనైజేషన్ని ప్రారంభించాలి అని మీ మొట్టమొదట మరి మీకు సజెషన్ చేసింది మీ టీచర్స్ అవునప్పండి కదా. మరి ఆ గురువుల్ని సార్ ఒకసారి స్మరించుకుంటూ మీకు తెలుసు ఎవరు అనేది, మీ మనసులో ఈ టీమ్ సేవియర్స్ అనే సంస్థని స్థాపించాలి, మేము కూడా మాకు తగ్గ సేవలు మేము చేయాలి ఆ చిన్న వయసులో అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఆ రోజు ప్రారంభించారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే కావల్లో ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ఒక రెడ్ క్రాస్ కానివ్వండి, రోటరీ కానివ్వండి, ఎవరైనా ఏ కార్యక్రమం చేయాలైనా మాకు ముందు టీమ్ సేవియర్స్ సహకారం లేదు, చేయలేని పరిస్థితుల్లోకి ఏ రథయాత్ర కార్యక్రమం చేయాలన్నా టీమ్ సేవియర్స్ కావాలి, ఏ యోగా డే ప్రోగ్రామ్ చేయాలన్నా టీమ్ సేవియర్స్ కావాలి, ఏదైనా కావాలి పట్టడం మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ అనేది ఏ ఆర్గనైజేషన్ ప్లాన్ చేసినా టీమ్ సేవియర్స్ కావాలి. అంతగా కావాలి ప్రజలతో మమేకమై ప్రతి ఏ సేవా సంస్థ అనేది వాళ్ళకి లేదు, సేవ ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. చెప్పారు కదా, ఫుడ్ వింగ్ ఉంది, ఫండ్ రైజింగ్ వింగ్ ఉంది, ఇక అన్ని రకాల వింగ్స్లో. మరి కరోనా టైంలో కలిసి పనిచేసినప్పుడు ఎంత సేవ చేశారంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళు కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవలు అసలు అద్భుతమైన విషయం. ఈ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను శిరస్సు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అంత ప్రిషియస్ ఆ టైంలో పిల్లల్ని భయం లేకుండా ఈ సేవలకి పంపించారంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం. వీళ్ళు కూడా అంతే ధైర్యంగా ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆ టైంలో, ఎన్ని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారు. ఆ టైంలో బ్లడ్ చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం కానీ, బ్లడ్ డోనర్స్ని మోటివేట్ చేయడం కానీ ఎన్ని చేశారో లెక్క లేదు. ఆ టైంలో కూడా కొంత మేము కలిసి పనిచేసాం అనుకోండి. సో ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు మన ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు మీ ఫ్యామిలీ పరంగా కానీ, మీ ప్రొఫెషనల్ పరంగా కానీ, మీ ఈ సేవా పరంగా కానీ ఇంకా ఉన్నతమైన స్థానాలకి ఎదిగి ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు అందరికీ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.